మట్టి పట్టుకుంటే మట్టిలో ఎంత శక్తి ఉంటుందనేది చెప్తానన్న. బావి బూడ్ చేస్తుంటారు కొంతమంది. అసలు ఒక బావి బూడ్చాలంటే ఇంకో చోట బావి తోవాలి. లోపల ఉండేటువంటి జలచరాలకి ఆవాసం తీసేస్తున్నాం కదా, చేపలు, తాబేళ్లు, నానా రకాలు ఉంటాయి లోపల, వీటన్నిటికి ఆవాసం తీసేస్తున్నాం కదా, అది కూడా జంతు హత్యే కదా, జీవ హింసే కదా, అది కూడా పాపమే. ఇంటికి తప్పనిసరిగా పోటు తగులుతూనే ఉంటుంది ఏదో దెబ్బ. దాంతోపాటు వృక్షవధ, చెట్లుంటే కొట్టేస్తున్నాం. చెట్ల మీద అనేక రకాలైనటువంటి పక్షులకు ఆవాసం చేసుకొని ఉంటాయి, వాటి ఆవాసాన్ని కూడా తీసేస్తున్నాం కదా. అందుకని ఒక చెట్టు కొట్టాలంటే ఇంకో చోట చెట్టు వేయాలి, వేస్తేనే ఈ చెట్టును కొట్టేటువంటి అధికారం ఉంటుంది. ఇవన్నీ వాస్తుశాస్త్రంలో చెప్పబడ్డాయి ఒక మాట చెప్పాలంటే, అవునా? ఆ మట్టి పట్టుకున్న చోట లోపల ఎముకలు ఉన్నాయా, లేదంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అవి జంతువుల అవశేషాల, మనుషుల అవశేషాల, ఇది కూడా చెప్పొచ్చు మనం మట్టి పట్టుకొని చూసి. కాకపోతే అంత స్థాయి వరకు శక్తి మనం పెంపొందించుకునేటువంటి దారిలో కూడా మనం ప్రయాణం చేయాలి, లేకపోతే కష్టం, అవునా? ఈ మట్టి చూస్తే ఏం చెప్తారు అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏది, ఆ మట్టిని దగ్గర తెచ్చిచ్చినప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే అవే జరుగుతాయి.